నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, రాష్ట్రంలో కులగణన జరిపినాం, పూర్తిగా లెక్కలన్నీ బయటపెట్టినాం అని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేదంటే బీసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆ లెక్కలని తప్పు. ఏదైతే 1.15 కోట్ల ఇల్లుంటే దాంట్లో దాదాపు సగం కూడా జరపలేదు. ఏదో నామమాత్రం ఆ ఇంటికెళ్ళి ఆ స్టిక్కర్స్ అంటే వేయడం తప్ప ఇంకా వీళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలతో పాటు ఇటు పొలిటికల్ పార్టీస్ కూడా చాలా వరకు విమర్శించడం జరుగుతుంది. మాట్లాడదాం. మనతో పాటు బీసీ జాతీయ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి, ఒకవైపు బీసీ కులగణను మేము పూర్తిగా బయటకు తీసుకొచ్చినాం, మేము కులాల లెక్కలు తీసినాం, ఏ కులానికి ఇంత లెక్కలు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు చెప్పదలుచుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కులగణన అనేది ఒక శ్రీకారం చుట్టిందో దాన్ని అంత ఆమోగ్య భాగంలో ఉంది. కాకపోతే మేము నిజంగా చేస్తారనుకున్నాం, కానీ ఇలా అన్యాయంగా, అక్రమంగా, తప్పుల తడకగా పేద ప్రజలను, బీసీ ప్రజలను మోసం చేస్తారని మేము అనుకోలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. ఎందుకంటే 2011, 2014, 2024కు దాదాపు జనాభా పెరిగిర్రు, కానీ 21 లక్షల మంది బీసీలను వీళ్ళు తక్కువ చూపించారు. 2014లోనే మాది 52% ఉంది. ఓన్లీ ఏది హిందూ బీసీలు, మళ్ళీ ముస్లిం బీసీలను కలుపుకుంటే దాదాపు 63% మేమున్నాం. కానీ ఇప్పుడు కేవలం 46%గా చూపించడంతో ఈ ప్రభుత్వం యొక్క దొంగ బుద్ధి, అదేవిధంగా బీసీలను అణచివేయడానికి ఇది ప్రత్యక్ష కారణం. అంటే ఒకవైపు చాలా మంది మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది ఏంటంటే, ఒకవేళ బీసీల సంఖ్య తక్కువ చూపెడితే ఎటువంటి ప్రభావం ఉండబోతుంది బీసీల మీద అంటే ఏం చెప్తారు? బీసీల ఎందుకు తక్కువ చూపించారనే దానికి ఫస్ట్ కారణం ఏంటంటే, ఈ ఓసీల జనాభా దాదాపు 2014 ఎస్కేఎస్ సర్వే ప్రకారం 10.6% ఉండాలి. అయితే ఎంత విచిత్రం అంటే, ఇగో మీకు డేటాతో సహా చూపిస్తా. ఇగో బీసీలు 2014లో 3,63,95,796 ఉన్నారు. అయితే మొత్తం టోటల్ జనాభా రాష్ట్రంలో ఇప్పుడు 2024లో టోటల్ జనాభా 3,54,77,554. అంటే 9 లక్షల మంది టోటల్ జనాభానే తగ్గిరంటారు వీళ్ళు. 9 లక్షల మంది రాష్ట్రంలో తగ్గిపోయారట ఈ సంవత్సర కాలంలో. దాదాపు 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2024 వరకు 9,000 తగ్గిరట. ఎప్పుడైనా 2011 నేషనల్ సర్వే సెన్సెస్ ప్రకారం కానీ, 2014 సెన్సెస్ ప్రకారం కానీ దాదాపు అప్పట్లోనే 30 లక్షల మంది పెరిగిరు 3 సంవత్సరాలలో. అంటే ఎవ్రీ ఇయర్ 3% పెరిగినా ఇప్పటికి 4,15,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. దాదాపు 56 లక్షల మందిని తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అయితే చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం అని చెప్పేసి ఇతర దేశాలను చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చైనా తర్వాత సెకండ్ ప్లేస్ ఉండగా ఇప్పుడు చైనా దాటినాం మనం జనాభాలో. అప్పుడు 120-140 కోట్లకు పోయినాం మనం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే తగ్గిరట. వీళ్ళు చేసే అంత దొంగ సర్వే. ఎందుకంటే బీసీలు 2014 సర్వే ప్రకారం 1,85,61,856. అంటే 2014లో 51% ఉన్న హిందూ బీసీలం, 51% ఉండే. ఇప్పుడు ఏం చెప్తారు ఈ లెక్కలు? 1,64,09,179. అంటే 46% చూపిస్తారు. అంటే 21 లక్షల మంది బీసీలు ఏడికి పోయిర్రు? పక్క దేశం పోయిర్రా, మైగ్రేట్ అయ్యిర్రా, లేదా చచ్చిపోయిర్రా? అని రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా బీసీలకు దక్కాల్సిన అవకాశాలు దక్కుతాయి, వీళ్ళకు మేము ఒకవేళ వీళ్ళున్న 62% చూపిస్తే 62% జనాభాలో మా అధికారం మీద కూలిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కలిసిన ఆడిన డ్రామాలో బీసీలను, ఎస్సీలను, అదే విధంగా మైనార్టీలను బలిపశువులను చేసిర్రు. బీసీల విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది పొన్నం ప్రభాకర్ గారే కదా. మరి అక్కడ పొన్నం ప్రభాకర్ అడగలేలా ఈ విషయం ఎందుకు ఇంత తగ్గింది, లేకపోతే పొన్నం ప్రభాకర్ అన్న గారికి మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా పిలిచిన దాఖలాలు లేవు. కనీసం ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉంది. ప్లానింగ్ కమిషన్ బట్టి విక్రమార్కన్న గారు డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉంది. డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేస్తారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనౌన్స్ చేస్తాడా? అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్లానింగ్ కమిషన్కి ఏం సంబంధం ఉంది? మంత్రిమండలి ఉపసంఘం వేసిర్రు, అది ఎస్సీ వర్గీకరణ మీద వేసిర్రు. బీసీ దాని మీద అసలు ఏనేయలే. ఎస్సీ వర్గీకరణ మీద వేస్తే ఒక ఎస్సీ మంత్రి ఉన్నాడు చైర్మన్, బీసీ దాని మీద బీసీ మంత్రి ఉన్నాడు, ఈయననే చెప్తాడని. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకోటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పొలిటికల్ గేమ్ ఆడుతున్న ప్రస్తుతం జానారెడ్డి గారు. దీనికంతా పెద్ద పొలిటికల్ గేమ్ ఆడింది జానారెడ్డి గారు. ఇప్పుడు మీరు ఒక మీడియా వ్యక్తి, మీరు సో అండ్ సో మీడియా అని వస్తారు. నేను సంఘం వ్యక్తి, నేను సో అండ్ సో సంఘం అని వస్తా. సచివాలయంలో జానారెడ్డికి ఏం పని ముఖ్యమంత్రి పక్కన కూర్చోనికి? కేవలం బీసీ దాని మీద జరిగేటప్పుడు గతంలో స్టార్టింగ్ లో కులగన స్టార్టింగ్ లో వచ్చిండు,
తర్వాత మొన్న రివ్యూ అప్పుడు వచ్చిండు, రిపోర్ట్ అప్పుడు వచ్చింది. ఈ జానారెడ్డికి సచివాలయంలో ఏ పని, ఏ అధికారంతో, ఏ హోదాతోని ముఖ్యమంత్రి పక్క కూర్చుండో రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందుకే జానారెడ్డిని ఇన్వాల్వ్ చేస్తున్నామని చెప్పి అక్కడ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అయితే గాంధీ భవన్ లో కూర్చో, నీకు అంత ఇష్టం ఉంటే ఏఐసిసి భవన్ ఢిల్లీలో కూర్చో. సచివాలయం అనేది కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రజల చేత ఎన్నుకోబడ్డవారు, ప్రజా పరిపాలన జరిగించేవారు అది ఉండాల్సిందే. కండువాలతో సంబంధం లేదు, అది ప్రజాపాలన చేసే వాళ్ళు ఉండాలట. మీరు ప్రజాపాలన అన్నారు కదా, ఇది ప్రజాపాలన కాదు, దగాపాలన. ఎందుకు కులగణన జరిపిండు, ఏ ప్రభుత్వం జరిపినంత కులగణన సక్సెస్ఫుల్ గా జరిపిండు, లెక్కలు కూడా బయటకు సంవత్సర కాలంలో ఎంత సక్సెస్ఫుల్ గా జరిపారంటే 21 లక్షల మంది బీసీలను తక్కువ చేసిర్రు. 2014లో ఉన్న ఓసీలను దాదాపుగా ఇగో 31,29,166 160 మంది ఉన్న 8% ఉండే ఓసీలు 2014లో. 2024కి వచ్చే వరకు 47,19,115 అంటే దాదాపు 13.31 15,89,955 మంది ఎట్లా పెరిగిరండి. అంటే ముస్లింస్ తగ్గుతారు, ఎస్సీలు తగ్గుతారు, బీసీలు తగ్గుతారు, కేవలం అగ్రకులాలే ఆ 16 లక్షల మంది ఉన్నారు. 3.5% నిన్నగాక మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఓసీలలో ఉన్న ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళే ఈ 3.5% డేటా ఇవ్వలేదన్నారు. అంటే 20% జనాభా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు గతంలో 8% ఉంటే ఇప్పుడు 13.31%, ముస్లింస్ తో కలిపి 16% చూపిస్తున్నారు. అంటే పూర్తిగా కులగణన పూర్తి స్థాయిలో జరపలేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? జరిపి ఒకవైపు ఏంటంటే పట్టణ ప్రాంతంలో 20% కంప్లీట్ కానీ అది వాస్తవం. పట్టణాలలో చాలా వరకు వెళ్ళలేదు, అపార్ట్మెంట్లలో కానీ, గ్రేటర్ కమ్యూనిటీలలో కానీ, లేదా అనేక మంది ప్రముఖుల ఇండ్లకే వెళ్ళలేదు ఇప్పటికి కులగణన. అయితే పూర్తి స్థాయిలో నిజంగా మీరు కులగణన చేసినట్టు కదా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 12,200 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పబ్లిక్ డొమైన్లో పెట్టే దమ్ము మీకు ప్రభుత్వానికి ఉందా? కులగణన రిపోర్టు ఎందుకు పెట్టలేదు మీరు? కనీసం కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పత్రాలు ఏదైతే ఆ నివేదిక ఉందో, నివేదికను పబ్లిక్లో ఎందుకు తీసుకోపోకుండా ఇంత హడావిడిగా ఏదో కొంపలు మునిగిపోయినట్టు, భూకంపం వస్తున్నట్టు అసెంబ్లీ ఎందుకు పెట్టారు మీరు? కనీసం దాన్ని స్టడీ చేయాలిగా, నిపుణులు ఉంటారు, న్యాయ నిపుణులతో కానీ, బీసీ మేధావులతో కానీ, బీసీ సంఘాలతో కానీ, అనేక సంఘాలతో మీరు ఎందుకు చర్చించలేదు? ఏదైతే గతంలో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ పెడితే అక్కడ డిక్లరేషన్ అనౌన్స్ చేసిన తర్వాత, కులగణన చేసిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తా అన్నవారు. ఈ రోజు కులగణన జరిగింది, జనాభా లెక్కలు కూడా ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారని కూడా బయటకు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారని ఒక సూచన ఇస్తున్నారు అసెంబ్లీ సెషన్ వల్ల. సో దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఏం లేదండి, రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు ఏంటంటే మేము వీళ్ళకు రాజకీయ అధికారం ఇయ్యము. కనీసం రాజకీయాలకు కాదు, చదువుకోనికి కానీ, ఉద్యోగులకు కానీ వీళ్ళు మనుషులే కాదు. వీళ్ళు ఎంతసేపు తాపత్రయం ఏంటంటే జానారెడ్డి గారిది కానీ, ముఖ్యమంత్రి గారిది కానీ, ఈడబ్ల్యూఎస్ అనేది ఒక అక్రమ రిజర్వేషన్ తేవడం జరిగింది రాష్ట్రంలో. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వెనుకకు పంపించేస్తారు, మేము దీన్ని అమలు చేయమన్నారు. ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది? 10% ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్రకులాల పిల్లలకు 10 జాబులు ఉంటే 6 పోతారు. అంటే పోయిన రాష్ట్రానికి జాబ్ వస్తుంది వాళ్ళకు. ఆ డేటా కూడా నేను ఉంది మీకు చూపిస్తా. వాళ్లకు ఈ ఈడబ్ల్యూఎస్ తగ్గొద్దని చెప్పి 16% కుట్రపూరితంగా బీసీలకి 6% బీకిర్రు, ఎస్సీలకి 6% బీకిరు, ముస్లింలకి 6% బీకి 7.5% వాళ్ళకి కలిపిర్రు. ఇప్పుడు గతంలో ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పిన ఎజెండా ఏంటంటే, మా ఎజెండాని కులగణన జరపడం, ప్రజలకు సరైన న్యాయం అందించడం, ఏ కులం వాట వాళ్ళకి అంత ఇవ్వడం అన్న వాళ్ళు ప్రస్తుతం పూర్తిగా తప్పులు తడకలు ఎందుకు చూపెడుతున్నారు? రాహుల్ గాంధీ గారి మాట అన్నా, రాహుల్ గాంధీ అన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్కు ఎక్కడ కూడా గౌరవం లేదు. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో మోసపూరిత చర్యలు చేసింది. మేము అనుకున్నాం గతంలో 20 సంవత్సరాల కింద వీళ్ళు మోసం చేస్తారు అనుకుంటాం, ఇప్పుడు చేయరు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకా దాన్ని మించి మోసం చేశారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలారా మీరు ఒకటి తెలుసుకోండి, బీసీలు 21 లక్షల మంది తగ్గుతారు, ఎస్సీలు తగ్గుతారు, ఎస్టీలు ఒక 6% పెరిగిరు, ముస్లింలు తగ్గుతారు. ఓసీలు 16 లక్షల మంది ఎట్లా పెరిగిరు? పోనీ ప్రతి సంవత్సరం 3% పెంచుకున్న 4,15 లక్షల దాకా మన జనాభా ఉంటుంది రాష్ట్రంలో. రాష్ట్ర జనాభాని నువ్వు తక్కువ చూపిస్తున్నావు, తప్పుడు తడక చూపిస్తున్నావు. దీనిపైన ఒక నివేదిక కమిటీ లేదు మీకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇప్పుడు మంత్రివర్గంలో కావచ్చు, బీసీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు, కీలకమైన నేతలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు? మరి ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు రాహుల్ గాంధీ గారి మాట ఏదైనా నడుస్తుందా తెలంగాణలో? వాళ్ళు ఏమన్నారు? ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చిర్రు. ఏది మొత్తం ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు, ప్రముఖులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అందరు కూర్చొని అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులను తీసుకొని ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి, తెలంగాణ ఎలక్షన్లో ప్రతి పార్లమెంట్ సబ్జెక్టు 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. 34 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఇచ్చిర్రా? సిగ్గుచేడు. ఉదయపూర్ ప్రపంచం దేశం మొత్తం ఉదయపూర్ డిక్లరేషన్ వైపు చూస్తే 19 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అంటే ఆనే ఫస్ట్ మోసం. సెకండ్ మోసం, పార్లమెంట్ సెక్టర్లో 7 ఎంపీ సీట్లు ఇవ్వాలి, కేవలం టీఆర్ఎస్ పార్టీ కన్నా బీజేపీ పార్టీ కన్నా తక్కువ ఇచ్చారు, 3 ఇచ్చిర్రు. అంటే ఆడొక మోసం.
మళ్ళీ సరే ఇవన్నీ మోసాలు చేసిరు, ఎప్పటి నుంచో మా కులగణన కాలేదు, బీసీ రిజర్వేషన్లు అంటెక్కిచ్చారు, ఇప్పటికైనా న్యాయం జరుగుతుందేమని నమ్మించి గొంతు కోసినట్టు. ఏదైతే అమ్మవారి ముంగట మేకపోతుని తీసుకుపోయి నమ్మించి గొంతుకు వస్తారో దానికన్నా దారుణంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు, ఎస్సీల గొంతు, మైనార్టీల గొంతు కోసిందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సెక్షన్ నడుస్తుంది, అసెంబ్లీ సెక్షన్లో ఈ బీసీల ఏదైతే వీళ్ళు బయటపెట్టిన లెక్కలు ప్రవేశపెట్టబోతున్నారు, బీసీ సంఘాలు కావచ్చు, ఏ విధంగా వాటిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది? ఇది తప్పుల తడక, ఈ లెక్కలు శాస్త్రీయంగా చెల్లవు. ఈ లెక్కలను ఏదో మీరు మసిపూసి మారడికాయ చేసి అసెంబ్లీ 2 రోజులు నడిచి ఏదో చేసి కేంద్రం మీద నెప్పిచేద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ 42% స్థానిక సంస్థలు అమలు చేయాల్సిందే. అదే విధంగా ఈ లెక్కలను కూడా మళ్ళా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఈ లెక్కలను కూడా సరి చేయాలి. ఏదో మీరు పెన్సిల్ పెట్టి రబ్బర్ పెట్టి మీరు జగన్రెడ్డి గారు తుడిపిన సంగతి ఈ ప్రజానికానికి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని సరి చేసుకోకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనియరు. ఏదైతే బీసీ లెక్క కులగణ లెక్కలు బయట పెట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తా అన్నవారు, ఇన్కేస్ స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తే పల్లెటూళ్ళల్లో ఇలా ఆ పంచాయతీ ఎలక్షన్ టైంలో బీసీ సంఘాలు ఏ విధంగా ప్రజల్ని చైతన్యవంతం పరుస్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొడతారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో సర్పంచుల్లో మీరు తీసుకుంటే వీళ్ళు ఇచ్చిన అయ్యకుని 60% బీసీలే గెలుస్తారు ఎప్పుడైనా. ఇది కేవలం ఈ కులగణన అనేది స్థానిక సంస్థలతో ముడిపెట్టలేదు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, అదే విధంగా బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కు సంబంధించింది. మీరు 21 లక్షల మందిని బోడగొట్టిగా మళ్ళీ దేవులాడకరారు. రాష్ట్ర డీజీపీ గారికి, సిఎస్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తున్నాం. మా బీసీలో 21 లక్షల మంది ఏడికి పోయారో మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టి మీరు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి మీరు మోసపూరిత చర్యలు చేస్తున్నారు. జానారెడ్డి అనే ఒక ఆయనను తీసుకొచ్చి బీసీల గొంతు మీద కట్టి పెడుతున్నారు, కానీ బీసీ సమాజం ఊరుకోదు, మీరు ఎంబడి పడతాము. ఒకవైపు బీసీలు కులగన జరగకపోతే ఒకవైపు రాద్ధాంతం చేస్తుంది, జరిగితే మరోవైపు రాద్ధాంతం చేస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎగ్జామ్ పెడతాము కానీ ఎప్పుడో పేపర్ లీక్ చేస్తామన్నట్టు ఉంది. మీరు కులగణన జరిపినందుకు మేము ధన్యవాదాలు తెలిపినాం. ఆ రోజు ఏ ప్రభుత్వాన్ని కూడా కాదని మీరు అంశానికి మీరు పెట్టినందుకు మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనూహ్యంగా, వచ్చినాక నువ్వు ఎంత దొంగ తప్పులు లెక్కలు చెప్తావా? నువ్వు తప్పులు లెక్కలు చాలా తప్పు కదా. ఇది నువ్వు కులగణన చేసి శాస్త్రీయంగా చేయాలి. ఎక్కడండి కులగణన చేసిన తర్వాత ఫాములు తార్నాక చౌరస్తాలో పడిపోయినాయి, కుల సర్వే ఫామ్లు జూబ్లీ చెక్ పోస్ట్ కాడ పడిపోయినాయి. ఇదా నువ్వు శాస్త్రీయంగా చేసింది? దీన్ని ఒక కమిటీ లేదు, ఒక ఇప్పుడు పాత ఐఏఎస్లు ఉన్నారు, మాజీ జస్టిస్ ఉన్నారు, ఒక్కళ్ళందరూ మీరు సలహాలు తీసుకురా కులగణన జరిగేటప్పుడు? కొన్ని ఒక మంత్రి అయిన రివ్యూలో పాల్గొన్నాడు. ఎన్నిసార్లు రివ్యూ జరిగింది? బీహార్ రాష్ట్రంలో నిన్నగాక మొన్న పోయి రాహుల్ గాంధీ అంటాడు బీహార్లో కులగణన మంచి జరగలేదు, దీన్ని మళ్ళీ చేయాలంటాడు. అరే బీహార్లో 2 సార్లు చేసిర్రు, శాస్త్రీయంగా చేసిర్రు, ప్రతి ఒక్క లెక్క ఉన్నది, అక్కడ పబ్లిక్ డొమైన్లో డిస్ప్లే చేశారు. తర్వాత కులగణన అయిపోయినాక కూడా మళ్ళీ 2వ సారి కూడా అవకాశం ఇచ్చారు. ఎవరెవరు నమోదు కాలేదో సంచార జాతులకు కావచ్చు, కొంతమంది బయట ఉన్న వాళ్ళు కావచ్చు. మీరు అంటున్నాం కదా ఆన్లైన్ ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, ఆన్లైన్ పెట్టు. నువ్వు ఆన్లైన్లో ఎవరైనా ఆధార్ కార్డు కొట్టుకుంటే వాడు ఆధార్ కార్డు నెంబర్ అయితే రాసుకోపోయారు కదా, ఎవరైనా ఆధార్ కార్డు కొడితే వాడు ప్రజాపాలన క్యాష్ సెన్సెస్ అని ఒక యాప్ తీసి ఎవరైనా ఆధార్ కార్డు కొడితే వాడి కుటుంబం వచ్చిందా రాలేదా, పాల్గొన్నారా తెలుస్తుంది కదా. మేము ఆ రోజు కూడా చెప్పాం, డిమాండ్ చేశాం బీసీ సంఘాలుగా, ఏ రోజు కులగణన సర్వే జరిగిందో ఆ రోజు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఎంతవరకు జరిగింది, ఏ ఊరు. నువ్వు గ్రామ పంచాయతీలో ఎందుకు డిస్ప్లే చేయవు? పబ్లిక్ డొమైన్లో ఎందుకు డిస్ప్లే చేయవు? గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగే తప్పుడు తరక కదా. ఇప్పుడు మాకు తెలిసిపోతుంది 12,200 గ్రామ పంచాయతీలో పెడితే ఎవరి జనాభా ఊరికి పోదాంపా, మన మిర్రర్ టీవీ కెమెరా తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికనే పోదాం. 55 నుంచి 60% బీసీలు తక్కువ ఎక్కలేరు. మీలాంటి వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఏ విషయంలో ఆయన అంటే ప్రజలు ఎక్కడ కూడా సంతోషం లేరు. వీళ్ళు నిజాలు చెప్తాం అనుకున్నారు, అభూత కల్పనలు చేసి మచిపూచి మారకాయ చేసి తప్పులు చేస్తారని మేము అనుకోలేదు. వీళ్ళు ఇంత మోసపూరిత చర్యలు చేస్తారని మేము ఊహించలేదు కదా. చాలా అబద్ధాలు ఆడి బీసీలను అదే విధంగా ఎస్సీ ఎస్టీలను చాలా మోసం చేశారు. మా యొక్క రావాల్సిన హక్కులను అదేవిధంగా మా ఆత్మ గౌరవాన్ని భంగపరుస్తుంది. కాబట్టి ఇవన్నీ తప్పుడు లెక్కలు మేము బీసీ సమాజానికి చెప్తున్నాం. ఈ సర్వేని తీసుకుపోయి చెత్తపుటలు వేయాల్సిన సమయం కూడా ఆసనం అనేది ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతాం. అవసరం అనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గారు కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉన్నది. మేము నమ్మిన ముఖ్యమంత్రిని, సరే ఏది చెప్పినా ఒక క్యాష్ సెన్సెస్ కట్టుబడరు రాహుల్ గాంధీ గారు అందరూ అనుకున్నాం, కానీ ఇంత పెద్ద మోసం చేస్తారని మేము అనుకోలేదు. రైట్. ఇది ఏదైతే కులగణన జరిపింది, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు లెక్కలు కూడా బయట పెట్టింది. పూర్తిగా ఆ లెక్కలనే తప్పులు తడకలే, ఎటువంటి వాస్తవాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఏదో విడుదల చేయాలని చెప్పేసి విడుదల చేసింది తప్ప దాని వెనుక ఎటువంటి లాభం లేదు. ఒకవైపు జానారెడ్డి కూడా కేవలం జానారెడ్డి దాని వెనుకున్నాడు, వెనుక నుండి నడిపిస్తుండు. ఇది ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. బీసీలు దీనివల్ల ఖచ్చితంగా అన్యాయం అయిపోతారని చెప్పేసి మనకు బీసీ నాయకుడు విక్రమ్ గౌడ్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.